కింగ్ చంద్రహాస్ అన్నాడు, మంచి నాలెడ్జ్ ఉన్నాడు, పాయింట్ టు పాయింట్ పిన్ టు పాయింట్ మాట్లాడగలటోడు. నా వల్లే జనాలు మొత్తం బతికేస్తున్నారు, నా వల్లే జరిగిపోతుంది, నువ్వు లేకి పనులు చేయడం ఆపేసి ఊరి మీద చేరు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ దీనిలో జరిగేది అంతా కూడా అన్ని ప్రతి లాంగ్ ఫామ్ వీడియో అంతా దీంట్లోనే వస్తుంది. నాన్ నేషనల్ ఎందుకు రాట్లా? నన్ను బూతులు తిడుతుంటే నేను ఒకటే అనుకున్నా, చీ పేదోడు. మీరు ఏడుస్తే దానికి ఈ ఫైట్ ఏదైతే ఉందో, ఈ నాన్ వేషణ వర్సెస్ బిఎస్వై ఫైట్ ఏదైతే ఉందో, దాంట్లో ఐ కంప్లీట్లీ సపోర్ట్ నాన్ వేషణ బికాస్ ఆఫ్ హిస్ పాయింట్. కాకపోతే ఈ వీడియో అయ్యే లోపల మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది అన్వేషణ ఎందుకు చేస్తున్నాడు, మెయిన్ పర్పస్ ఏంది, మెయిన్ మోటో ఏంది, ఇంతకుముందు జరిగిన కాంట్రవర్సీలో మోటో ఏంది, ఇప్పుడు జరిగే దాంట్లో మోటో ఏంది, మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుందిరా. ఓకే, నేను యాక్చువల్లీ ఆ బిఎస్వై కార్డ్ స్కామ్ మొత్తం ఎక్స్పోజ్ చేసిన తర్వాత, అన్వేష్ పైన నా ఒపీనియన్ ఏంది అని చెప్పేసిన తర్వాత, ఈ కాంట్రవర్సీకి నాకు దండంరా నాయనా అనుకో, నా బట్టి నేను కామెడీ వీడియో చేద్దాం అనుకున్నాను రా. అరే నేను ఈ కాంట్రవర్సీ పైన చేసిన సెకండ్ వీడియోలో కుల్లా ఓపెన్ గా చెప్పున్నాను, నేను అన్వేష్కే సపోర్ట్ రా అని చెప్పున్నాను. ఇప్పటికీ నేను చెప్తా, ఎస్ అన్వేష్కే సపోర్ట్. నేను ఎక్కడ ఆ పాయింట్ పైన, ఆ స్కామ్ ఏదైతే ఉందో అది తప్పు అని ఎక్కడైతే ఆర్గ్యూ చేస్తున్నాడో ఆ పాయింట్ పైన. కానీ బట్ ఈ స్కామ్ ని ఆపుతాను, అది తప్పు అనిపోయే పాత ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్. నాకు ఈ నాన్ వేషణ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఐ జస్ట్ లవ్ దేర్ మెచ్యూరిటీ అండ్ మైండ్ సెట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 70 to 80% సెన్సిబుల్ గా మెచ్యూర్ గా ఉండే వాళ్ళని అనిపిస్తుంది. అసలు ఆ విషయం నాకు క్లారిటీ ఆడొచ్చిందంటే, వీడు నా పైన అలిగేషన్ చేశారు కదా, నేను రిపోర్ట్లు కూడా ఇచ్చానని ఒక లైవ్కి వెళ్ళేసి, ఆ లైవ్ లో నేను మాడుతున్నప్పుడు అన్వేష్ కూడా మధ్యలో వచ్చాడు రా. అన్వేష్ మాడుతూ కోపంలో నన్ను నువ్వు ఫ్రాడ్వి అన్నాడు. నేను ఏం అనలేదు, ఐ వాస్ లైక్ నేను ఫ్రాడా, సరే జనాలు చెప్తారులే అన్న నేనేంటో అని చెప్పి కామ్గా ఉన్నాను. బట్ ఆ ప్యానల్లో ఉండే వాళ్ళందరూ అన్వేష్ ఫ్యాన్సే అండ్ ఎవ్రీబడి వర్ అగైన్స్ హిమ్. నువ్వు ఫ్రాడ్ అని అంటావు, ఫ్రాడ్ కానీ ఏం తప్పు చేసినాడు, ఆ అబ్బాయి ఒపీనియన్ చెప్పడం తప్ప, ఫ్రాడ్ అయిన మాట తప్ప అన్వేష్ వెనక్కి తీసుకో అని చెప్పి ఎవ్రీబడి వర్ అగైన్స్ట్ అన్వేష్. అండ్ హీ వాస్ లైక్ ఓకే తప్పు నాదే, నేను పొరపాటులో ఆవేశాను, నేను ఫ్రాడ్ అనేసాను, నా తప్పే, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ అని. ఐ లవ్ ద ఆడియన్స్ ఓవర్ దేర్, ఐ లవ్ దేర్ మెచ్యూరిటీ. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ అన్వేష్ ని ఇప్పుడు మీకు క్లిప్ చూపిస్తాను చూడండి. వాళ్ళ అమ్మ సచ్చింది, వాళ్ళ అమ్మని వెళ్ళి ఆకాశంలో వెళ్ళి మరి దింగుతాను అని చెప్పరక వేసానంటే, వాళ్ళ అమ్మని ఆకాశంలో ఉంది దాన్ని అక్కడ తిని దింగుతానని చెప్పి, స్వర్గంలో కూడా ప్రశాంతం ఉండదు. అలా ఇంకొకటి వాళ్ళ అమ్మ సచ్చింది, వాళ్ళ అమ్మ మీద ఆడికి సిగ్గులైతే లేదు, ఆడికి కావాల్సింది ఫేమస్ అవ్వడం, ఆడ ఆటుకాల పెళ్ళాను దెంగ కొద్దిగా కూడా నేను చెప్తున్నా, ఆడికి విలువ ఉంటే కదా. కోపం వస్తుందా, చిరాకేస్తుందా, అసహ్యం వేస్తుంది కదా. అరే వాడు అట్ట అమ్మ అక్క అని తిడతా అంటే సిగ్గు లేకుండా ఎట్రా నవ్వుతున్నావు అని. దట్స్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. మీకు ఎందుకు కోపం రావట్లేదు? ఆ ప్యానెల్లో ఉన్నప్పుడు నేను ఆ ప్యానెల్లో ఎవరికి కనపడను. యూ కెన్ ఆస్క్ ఎనీవన్. సాయిని అడగండి, ఎన్టీవీని అడగండి, కావాలంటే పోయి మీ అన్వేషణను అడగండి, నేను ఎవరికి కనపడను. ఎందుకంటే ఆ షో మొత్తాన్ని రన్ చేసేది నేనే అక్కడ. నేను ఎవరికి కనపడను. ఐ వాంటెడ్లీ లాఫ్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లో నేను కావాలని అడగాను. ఎందుకంటే ఐ వాంట్ యూ పీపుల్ టు అండర్స్టాండ్. అత్తగారు తిరిగిందని కాదు, తోడుకోవడం నవ్విందనేసి కోపం వస్తాను జనాలకి. అరే మీకు నా పైన కోపం వస్తుంది, వై ఆర్ యూ నాట్ యాంగ్రీ ఆన్ అన్వేష్? సంబంధం లేని అలిగేషన్స్, సంబంధం లేని మాటలు, సంబంధం లేని పర్సన్స్ ఈ కాన్ఫ్లిక్ట్ లోకి లాగి అనవసరంగా ఉత్తి పుణ్యానికి నోటుకొచ్చిన బూతులను తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నీ సో కాల్డ్ యుద్ధం ఏదైతే ఉందో, అదే టెలిగ్రామ్ లో ఇలా జనాలు తీసుకొని వేసి లూప్ లో పెడుతున్నాడు, వాళ్ళకి గివ్అవేలు వాటి పేరు మీద స్కాములు చేస్తున్నాడు, వాళ్ళ జనాల జీతాలు నాశనం చేస్తున్నాడు, అవి అని చెప్పి వాటి మీద నీ యుద్ధం అన్నావు. ఓకే ఫైన్. అది కాకుండా ఈ సెలబ్రిటీలు అందరూ ప్రమోట్ చేసే ఆ సో కాల్డ్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్, అదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి 30% ట్యాక్స్ తీసుకున్న ఈ బెట్టింగ్ యాప్స్ పని నీకే ఇబ్బంది లేదన్నావు కదా. అలా అయితే ఈరోజు మన వీడియోని స్పాన్సర్ చేస్తుంది క్రికెక్స్ వాళ్ళు అనమాట. వీళ్ళది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అల్టిమేట్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ అప్లికేషన్ అనమాట. అండ్ ఈ సీజన్ లో మీరు వీళ్ళ అప్లికేషన్ లో జాయిన్ అయ్యి 100 మిలియన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ ఐపీఎల్ 2024 సీజన్ లో కనుక మీరు జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ కనుక రిఫర్ చేస్తే మీకు 1200 రూపీస్ బోనస్ కూడా దొరుకుతుందంట. అంతేకాకుండా వీళ్ళ అప్లికేషన్ లో మీరు BMW X5 కూడా గెలుచుకునే ఛాన్స్ ఉందంట. అండ్ ఆల్సో వీళ్ళ యాప్ లో మీరు ఐపీఎల్ మ్యాచెస్ అన్ని లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చంట. అది కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అలాంగ్ విత్ దిస్ TUBE100 అనే ఈ కోడ్ కనుక వాడితే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ కూడా యాడ్ అవుతుందంట. అండ్ ఈ అప్లికేషన్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మనందరికి తెలిసిన రాబిన్ ఊతప్ప అండ్ సరబ్జిత్ చటర్జీ కూడా ఉన్నారంట. అండ్ వీళ్ళ యాప్ లో ఈజీ డిపాజిట్స్ అండ్ ఈజీ విత్డ్రాల్స్ తో పాటు మల్టిపుల్ లోకల్ లాంగ్వేజెస్ లో ఉండే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుందంట. అండ్ వీళ్ళు పెట్టే మల్టిపుల్ ఈవెంట్స్ లో కనుక జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు iPhone 15 Pro గెలుచుకునే ఛాన్స్ కూడా ఉందంట. సో వీళ్ళ లింక్ కింద కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. This game involves an element of financial risk and may be addictive, so please play responsibly at your own risk. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఆ ఫ్యాంటసీ యాప్ లిస్ట్ లో ఉండే ఈ యాప్ తో అయితే ఏ ప్రాబ్లం లేదు కదా. ఏం లాజిక్ అది? అరే ఇవన్నీ కాదురా, డైరెక్ట్ గా ఆన్ టు ద పాయింట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాము అంటే
నా అన్వేషణ BSY స్కామ్ చేస్తున్నాడు కాబట్టి BSY ని తిడుతున్నాడు, ఓకే ఫైన్. BSY సపోర్ట్ గా విజ్జు వచ్చినాడు, సరే సార్ ఓకే. వీరిద్దరికి సపోర్టర్ గా రవి తెలుగు ట్రావెలర్ ఇంకొక ఆయన వచ్చాడు, ఫైన్ ఓకే. ఇప్పుడు నీ యుద్ధం మొదలు వచ్చారని తిడితే ఇలా ముగ్గురుని తిట్టాల. దానికి సంబంధం లేకుండా రవి తెలుగు ట్రావెలర్ సపోర్ట్ చేశారు, అది వాళ్ళ భార్య ఏం చేసింది, వాళ్ళ పిల్లలు ఏం చేసినారు, నిన్ను ఏం మాట్లాడుతున్నాడు మీరు చూడండి రా ఒకసారి. ఆడికి అమ్మ ఆ పిల్లాన్ని ఆడిని ఎన్ని తిట్టినా వాళ్ళ అమ్మని ఎన్ని తిట్టినా సిగ్గులేదు అని చెప్పాడు. ఒక్కతో ఉంటారు ఈ రవి గారు ఏంటంటే అది కావాల్సిన వ్యూస్ ఫేమస్ అయిపోయాడు. ఆడి పిల్లాన్ని గెలిపిస్తాడు, వాళ్ళ అమ్మని కూతుర్ని మొత్తం అందరి బజార్లో పెట్టడం అనిపిస్తుంది. వాడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు. వాళ్ళకి చిన్నప్పుడు మైండ్ క్రాక్ అయ్యి ఉంటుంది అంటాడు. వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ పిల్లాన్ని, వాళ్ళ పిల్లల్ని ఎందుకు, వాళ్ళకి ఏ సంబంధం అవసరం దీంట్లో, వాళ్ళకి ఏం అవసరం ఉందనేసి. ఇవన్నీ నువ్వు ఆడెందుకు అడగలేదురా అంటే ఆడ అడిగితే అప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు సార్. ఆడ అడుగుంటే వెంటనే వెళ్ళిపోయి ఉంటాడు, వెళ్ళిపోయి ఉంటాడు. నాకు ఆయన ఉండాలి, ఆ పాయింట్స్ అన్ని మాడాలి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఆ లైవ్ చూడండి రా, లైవ్ లోనే ఉంది NTV ఛానల్లో. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ NTV అడిగాడు, తర్వాత సాయి అడిగాడు, ఐ వాస్ అబ్జర్వింగ్. ఇప్పుడు వచ్చిన ఆయన ఎప్పుడైనా సరే ఆన్సర్ చేయడానికి వస్తే, ఇప్పుడు BSY వచ్చాడు ఆన్సర్ చేయడానికి వచ్చాడు కాబట్టి నేను అడిగితే ఒక అర్థం ఉంటుంది, మనకు ఆన్సర్ వస్తుందంటే మనం మాట్లాడాలి. మనం ఏం అడిగినా కూడా తనకి ఏం కావాలో చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అడిగే ఉపయోగం లేదు కదా. నువ్వు ఏమన్నా మాట్లాడి ఆన్ ద పాయింట్ మాట్లాడి బలంగా దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు. నాకు వరకు తెలిసి వెళ్ళిపోతాడు. నా అజంప్షన్స్ కాదు. ఎప్పుడైతే NTV పాయింట్ మీద మాట్లాడినాడో ఆయన పర్సనల్ గా మాట్లాడినాడు. అంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, చాలా మంది యూట్యూబర్స్ 90% పీపుల్ చేస్తారు. బట్ వై యూ చూస్ ఇట్ బయాస్ అని యాదవ్ ఇచ్చారా లింక్ నొక్కడానికి? లేదు మొదట నీ దగ్గర నువ్వు వాడడానికి నీ దగ్గర ఐఫోన్ లేదు, బెనిఫిట్ ఇస్తాను కానీ ఆ పక్కన పెట్టి KTM బైక్ గివ్ అవే ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చా లింక్ నొక్కడానికి? లేదు. బైక్ నీ దగ్గర బండే లేదు, మటన్ బిల్లా ఇస్తాడు కానీ సైకిల్ గివ్ అవే ప్రతిసారి అడుగు తినేతనాన్ని గుర్తు చేయక్కర్లేదు. నీకు బండి ఇవ్వడానికి దిక్కు లేదు, నీ దగ్గర బండి లేదు, నీకు ఐఫోన్ లేదు, నీకు అది లేదు, ఇది ఏదో ఫైనాన్షియల్ గా వాడు పర్సనల్ వెళ్తున్నాడు. ఇప్పుడు NTV గాడు అంత పాయింట్ కరెక్ట్ గా బలంగా కూర్చొని పాయింట్ అడిగినప్పుడు సాయి గారు ఎవరో కూడా నాకు తెలియదని మాట్లాడు. నీకు తెలుసు, నాకు తెలుసు, సాయి గారు ఒక ఛానల్ ఉంది అని చెప్పేసి. బట్ దట్స్ పర్సనల్ హ్యూమిలియేషన్ కదా. సరే ఫైన్, అప్పుడు దానికి ఏం మాట్లాడలేదు. వాడు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు రా, లుక్ ఎట్ ద క్వశ్చన్. నీ ఫైట్ యాక్చువల్ దేని మీద అన్న? బెట్టింగ్ యాప్స్ మీద, లేకపోతే ఈ స్కామ్ మీద, ఈ టెలిగ్రామ్ లో ఇట్లా లింక్ ఇచ్చే స్కామ్ మీద, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద, ఈ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ మీద? ఇప్పుడు ఈ క్వశ్చన్ ని 4 సార్లు అడిగాడు, ఒకసారి కాదు 2 సార్లు కదా, లైవ్ చూడలేదు మీరు. 4 సార్లు అడిగాడు. అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి సొల్లు మాట్లాడతాను. 4వ సారి వాడు గట్టిగా బలంగా కూర్చొని ఈ దీనికి ఆన్సర్ చెప్పు అని మాట్లాడితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఫస్ట్ నీ ఏజ్ ఎంత చెప్పినా 22 అన్న. మరి 22 సంవత్సరాలు మధ్య మొదలలేదు మొదటిగా అదేంటన్నా? అదే నాలుగు ఏముంటుంది 22 సంవత్సరాలకి? నీకు అసలు ఎప్పుడైనా 1000 రూపాయలు సంపాదించాలి కష్టపడి ఎక్కడైనా గంటకి? నా వాడు జాబ్ చేసి వచ్చాను, నీకేం తెలుసన్నా? నేను జాబ్ చేసి వచ్చానన్నా. జాబ్ చేసే కన్నా ఇంటర్ లోనే వాడు డెలివరీ ఏజెంట్ గా చేశాడు. నీతో ఇదే ప్రాబ్లం అన్నా. నీకు అవతల పర్సనల్ లైఫ్ తెలియదు. నువ్వు అనేదో అనాలని చెప్పి సార్కాస్టిక్ గా అంటావు, సీరియస్ గా అంటావు, తెలియదు, ఏదో అనేస్తావు. ఆ పర్సనల్ లైఫ్ తెలియదు నీకు. ఏం అవసరం రా మనిషిని పర్సనల్ గా హ్యూమిలేట్ చేసి ఏం వస్తుందిరా? నువ్వు పిలవకుండా వచ్చిన లైవ్ కి వాడు మర్యాదగా అడుగుతున్నాడు, ఏ ఒక్క బూతు మాడకుండా వాడిని మర్యాదగా క్వశ్చన్లు అడుగుతా అంటే వాడు పర్సనల్ గా వెళ్ళిపోయేసి వాడి దాని మీద మాట్లాడతావు నువ్వు. మళ్ళీ అయిపోయిన తర్వాత మొదటి కమెంట్ బాక్స్ లోకి వచ్చి అది జోక్ రా అంట. జోక్ 3000 మంది లైవ్ చూస్తా అంటే వాళ్ళ ముందు నీకు జోక్ అది. అండ్ నేను మేము అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎంతవరకు కరెక్టర్ పీపుల్ క్వశ్చన్ చేయాలరా? ఇప్పుడు నేను నవ్వుతున్నాను, మీకు కోపం వస్తుంది. మీరు నేను నవ్వుతున్నాను కింద నవ్వుతున్నాను, ఏమో ఎందుకు నవ్వుతున్నావు ఓ రగిలిపోతున్నదే. మరి అట్లా మాట్లాడతా మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? తప్పు కదబ్బా అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో కింద కూడా వచ్చి ఇలాంటి కమెంట్లు పెడతాడు. ఎందుకురా అంటే అదేంటన్నా అలా అంటావంటే అంతే, అది నా స్టైల్. అది నా స్టైల్. ఎందుకు? జనాలు అడగట్లేదు కాబట్టి, జనాలు మాట్లాడలేదు కాబట్టి. అరే తప్పని చెప్పాలరా, అది ఎవరన్నా సరే. నాకు ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఆ అన్వేష్ సపోర్టర్స్ ఎవరైతే ఒక ప్యానెల్ రన్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ BSY ఇష్యూ పైన, ఐ గాట్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. నాకు ముందు చిల్లర గొడవ, చిల్లర పంచాయతీ అనుకున్నా కానీ తర్వాత ఆడియన్స్ పై రెస్పెక్ట్ పెరిగింది నాకు. సీరియస్లీ తప్పుని క్వశ్చన్ చేయగలిగే దమ్ము ధైర్యాలు ఉన్న ఆడియన్స్ రా వీళ్ళు అనిపించింది నాకు. సో దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ అన్వేష్ అన్న సపోర్టర్స్ టు ఆస్క్ అన్వేష్ హౌ ఫార్ ఇస్ దిస్ కరెక్ట్. నీ యుద్ధం ఏదైతే ఉందో, నీ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద పోవాలి. వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కల్ని ఎవరు స్టార్ట్ చేసినారంటే వాడికి నీకు తేడా ఏంటబ్బా? అప్పుడు వాడు తింటాడు, నువ్వు తింటావా? ఆడికి పోయి లైవ్ లో ఏం మాడినా కూడా ఎవడి గురించి ఏమడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విజ్జుగౌడ్ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ డోంట్ సపోర్ట్ హిమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు బ్యాక్ హిమ్ అప్ ఆర్ సంథింగ్. ఇప్పుడు నేను అడిగేది విజ్జుగౌడ్ పైన నువ్వు స్ట్రైక్ లేసావా అని క్వశ్చన్ అడిగాం. ఎందుకు స్ట్రైక్ వేసాడు, నా మీద స్ట్రైక్ వేసాడు అయ్యో అనేసి హెచ్సిబి లైవ్ లో మాట్లాడు. స్ట్రైక్ అయినాడు, నా మీద స్ట్రైక్ అయినాడు అని మాట్లాడు కాబట్టి స్ట్రైక్ నువ్వు వేసావా అని అడిగాను నేను. వాళ్ళ అమ్మ సచ్చింది, వాళ్ళ అమ్మని వెళ్ళి ఆకాశంలో వెళ్ళి మరి దింగుతాను అని చెప్పి వేసానంటే వాళ్ళ అమ్మని ఆకాశంలో ఉంది, దాన్ని అక్కడ తిని దిగుతానని చెప్పి స్వర్గంలో కూడా ప్రశాంతం ఉండదు అలా అని చెప్పి వాళ్ళ అమ్మ సచ్చింది. వాళ్ళ అమ్మ మీద సిగ్గులేదు లేదు, అది కావాల్సిన ఫేమస్ అవ్వడం. వాళ్ళ అమ్మ చనిపోయిందని కూడా నీకు తెలుసు. చనిపోయిన వాళ్ళ అమ్మ గురించి చెడగా మాడాల్సిన అవసరం నీకేముంది? అంత దూరం పోవాల్సిన అవసరం ఏముందయ్యా? వాడికి అలాగే చేయాలి. ఎందుకు? నీకు ధైర్యం ఉంటే వాడిని తిట్టు, వాడితో మాట్లాడు, వాడి గురించి మాట్లాడు. బూతులు తిట్టడం వేరు, పర్సనల్ గా మనిషిని హ్యూమిలేట్ చేసి మాట్లాడడం వేరు అన్వేష్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. తప్పది, చాలా తప్పది.
అండ్ ఒక పర్సన్ని వాడి ఫీలింగ్స్ తక్కువ చేసి హ్యూమిలేట్ చేసి మాట్లాడడం నీకు స్టైల్ అండ్ నీ జోక్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజ్జుగౌడ్ అనే వాడిపై నువ్వు స్ట్రైక్ వేసినావా అంటే నువ్వు లేదబ్బా నేను లేదు అని చెప్పి ఉండొచ్చు. బట్ నో, అసలు సంబంధమే లేదు. నేను నా పక్కన కూర్చొని ఉంటే వేస్తే ఈ చంద్రహాస్ గడ్ ఏడ్చినట్టు ఏడస్తారు వాడు కూడా అని చెప్పి అనాలి కదా. వేస్తే చంద్రహాస్ అలాగే ఏడ్చాడు, ఆడు అలాగే ఏడుస్తాడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఆ బాధ నీకు రాలేదా? నువ్వు ఏడవలేదా? ఏడవలేదు ఇప్పుడు. మరి ఇదేంది? 6,000 మంది నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేశారు. ఏం కాదు అన్వేషణ కాదండి, కాదు ఆయన 10,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. నేను మళ్ళీ నన్ను కాదండి కాదు ఆయన వీడియోల కింద నన్ను బూతులు తెలుస్తుంటే నేను ఒకటే అనుకున్నా, పేదోడు మీరు ఏడవడం ఏంటి అన్వేష్? మీరు ఏడుస్తే కాదు భయ్యా, ఏడవకండి. ఎందుకంటే బాధ అనేది కక్కుకోవాలి. నిజమే కదా, చూడండి మీతో ఇప్పటికీ ఆ ఉన్నానండి. వీడియో కింద అలా కాదు సార్, ఆ వీడియో కింద చూడండి, ఆ వీడియో కింద నన్ను అన్ని తిడుతుంటే నేను ఒకటే అనుకున్నాను, జన్మలో పేదోడి కింద పుట్టకూడదండి. పేదోడికి విలువ ఉండదు, పేదోడి మాటకి విలువ ఉండదు, డబ్బున్నోడి మాటకే విలువ ఉంటుంది. జనాలందరూ ఆడి మాటలే నమ్మారు, అది ఫేక్ అయినా సరే. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, డబ్బే ప్రపంచంలో శాసిస్తుంది, మంచి న్యాయం గెలవదు అని ఆ రోజు ఫీల్ అయ్యి నా వీడియో అంతా డిలీట్ చేస్తానండి. చాలే అడగజాలు. ఇప్పుడు 6,000 మంది నిన్ను అన్సబ్స్క్రైబ్ చేసినారు, వాడు అడుగు 10,000 మంది సబ్స్క్రైబ్ చేసినారు అనేసి నువ్వు ఏడ్చుకుంటూ వచ్చి లైవ్లో కూర్చొని మాడుతున్నావే. 80,000 కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ నాది. అనవసరంగా ఒకడు ఈగోకు పోయి ఛానల్ మీద స్ట్రైక్ లేచి ఛానల్ లేపేద్దామని ట్రై చేస్తున్నప్పుడు బాధేదా మనిషికి? నువ్వు దాన్ని కామెడీ జోక్గా చేస్తావా? దాన్ని జోక్ ఏరా అంటే నువ్వు స్వాగ్, నువ్వు హై లెవెల్ చూపించుకోవడానికి. అది ఆపోజిట్ పర్సన్ హ్యూమిలేట్ చేయనట్టు కాదు కదా. స్పాన్సర్స్ విషయంలోకి వస్తే జనాలకి ఫస్ట్ అర్థం అవ్వాల్సింది అడ్వర్టైజ్మెంట్కి సజెషన్కి ఉన్న తేడా. ఇప్పుడు అందరూ కలుసుకునేసి యూట్యూబర్లు అందరూ నాశనం చేస్తున్నారు, ఓయేమో యూట్యూబర్ వల్ల జనాలు నాశనం అయిపోతారని మారుతున్నారు కదా. దీనివల్ల అంతా ఇప్పుడు అన్వేషకున్నట్టు బలంగా వ్యూస్ ఉంటే ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో అంత వ్యూస్ అంత రెవెన్యూ రాదే. క్రియేటర్స్ అవ్వాలి అని వచ్చిన వాళ్ళ దగ్గర కరెంట్ బిల్ కట్టుకోవడానికి డబ్బులు ఉండవు. ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూతో సస్టైన్ అవ్వాలి అంటే ఓన్లీ ఇన్ ఇండియా. ఆడెవరి దాకా ఎందుకండి? ఇప్పుడు మీ అన్వేష్ అంటున్నాడు కదా, ఆ ప్రమోషన్ ఎందుకు చేస్తారు, ఈ ప్రమోషన్ ఎందుకు చేస్తారు అనేసి. అదే నోటుతో అదే అన్వేష్ ఒకప్పుడు నేను కూడా ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను అని మాట్లాడు. చూడండి, అవును ఇన్ని చెప్తున్నా స్వామి. ఎందుకు ఏం చెప్తున్నా అంటే గుర్రం గొద్ద కాలితే గుర్రం ఉడగడి తింటది, అవునా కదా? ఇప్పుడు నాకు గొద్ద కాలుతుందన్నమాట. అర్థమే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు, ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. మీరు ఎంజాయ్ అయిపోకండి, అవకాశం ఉంటేనే చేస్తాను. గొద్ద కాలుతుందండి, ఇక్కడ ఆదాయం లేనప్పుడు కొంచెం చెయ్యాలి కదా, మనకంటే లక్షలు ఏం లేదు కదా, వసంత చేద్దాం అనిపిస్తుంది. చెప్పడం లండన్ వెళ్ళిపోతున్నాను ఏమనుకోండి పాపం. ఇప్పుడు చెప్పండి. అంటే మన వరకు వచ్చినప్పుడు మాత్రం మనం ప్రమోషన్స్ చేస్తాం. మనకు రెవెన్యూ రావట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు, మనకు ముందుకు ట్రావెల్ చేయలేము, ముందు కంటెంట్ మనం తయారు చేయాలన్నప్పుడు ప్రమోషన్స్ చేయాలని ఆలోచిస్తున్నాను, కొలాబరేషన్ చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, కుదిరితే చేస్తాను, ఎందుకంటే కాలుతాంది నాకు, ఇవన్నీ వస్తాయి. కానీ వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు చేయకూడదు. అసలు రే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం తేడా వస్తుంది తెలుసా. వాడు అంత డబ్బులు కోల్పోయాడు, వీడి డబ్బులు కోల్పోయాడు అంటే వాడికి సరైన గైడెన్స్ లేదు కాబట్టి వాడు అంటే పనికి వాళ్ళు పొరమొక్క పనులు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను రా, నేను చూడడానికి డ్రగ్ అడిక్ట్ లా ఉన్నా కూడా సిగరెట్లు మందు తాగను నేను. ఓకే, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉండే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఆల్కహాలిక్స్ ఇంక్లూడింగ్ గర్ల్స్. ఇప్పుడు వాళ్ళు ఆడ కూర్చొని తాగేటప్పుడు అరే ఈ మందు తాగితే అలా స్వర్గానికి వెళ్ళిపోతావురా, కొంచెం టేస్ట్ చేయాలన్నప్పుడు నేను టేస్ట్ ఎందుకంటే దట్స్ మై సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు ఏమంటారు జనాలు, అందరికీ అలా ఉండదు కదా అని. ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. చిన్నపిల్లలకైతే సెల్ఫ్ అవేర్నెస్, పేరెంటల్ కంట్రోల్ పేరెంట్స్ ఇవ్వాలి. పెద్దవాళ్ళకైతే సెల్ఫ్ కంట్రోల్ వాడికి ఉండాలి. అవి లేదు కదా, లేకపోతే ఏం చేయాలి అన్నప్పుడు వాడు లేకపోతే ఇంకో దగ్గర పతాలాట ఆడతాడు. ఇట్స్ నాట్ అబౌట్ ద అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు అంత ఎందుకురా, యూట్యూబర్స్ అడుగుతున్నారు, సెలబ్రిటీస్ అడగలేకపోతున్నారు. ఎందుకు? మీకు అవైలబిలిటీ ఉంది కాబట్టి, మీకు మాపై డైరెక్ట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ మీకు ఉంది కాబట్టి, మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంది కాబట్టి, కమెంట్ బాక్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి యూఆర్ ఆస్కింగ్. అందరూ బాయ్కాట్ అనుకుంటుంది, ఒక అడ్వర్టైజ్మెంట్ అది. ఇప్పుడు నేను కూడా చిన్న యూట్యూబర్ వచ్చేసినాను, ఇప్పుడు కూడా మహా అనుకున్న పెద్ద యూట్యూబర్ కాదు, ఇప్పుడు నేను చిన్న యూట్యూబర్నే. ఇప్పుడు నాకు వచ్చే రెవెన్యూస్కి, నాకు వచ్చే వ్యూస్కి నేను కూడా చిన్న యూట్యూబర్. నేను సస్టైన్ అవ్వాలి, నాకు వచ్చే మనీతో నా జాబ్ అవన్నీ రిజైన్ చేసుకుని ఒక క్రియేటర్గా ఉండాలనుకుని వస్తున్నాను ఇక్కడికి. ఇప్పుడు అన్వేష్కి ట్రావెలింగ్ నేను చేస్తున్నాను, నాకు ట్రావెలింగ్కి డబ్బులు కావాలి అని చూపించిన తర్వాత నాకు జనాలు డబ్బులు ఇవ్వండి అంటే జనాలు ఇచ్చారు. ఫైన్, ఫెంటాస్టిక్. ఇప్పుడు నాకుండే ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి నేను అడిగితే ఇవ్వచ్చేమో, కానీ అందరికీ అలా ఉండరు కదా. వాడు ఒక టీవీ ఛానల్ లాగా మీరు చూస్తే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది ఒక అడ్వర్టైజ్మెంట్, అది వాడు చెప్పేది కాదు. వాడు సజెషన్కి వాడు అడ్వర్టైజ్మెంట్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు BSY చేసేది స్కామ్. మీరు అక్కడికి రండి, మీకు బయట రానికుండా మీకు 500 ఇస్తారు రోజుకి, ఆ డబ్బులు ఇస్తాను, ఇది చేస్తాను, గివ్ అవేలు ఇస్తాను, అది స్కామ్. ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేటర్ దగ్గరికి ఇప్పుడు వస్తుంది, వాడికి పొటెన్షియల్ ఉంది, పొటెన్షియల్ ఆడియన్స్ ఉన్నారు అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అది మంచి యాడ్ వస్తే వాడు మంచి యాడ్ చేస్తారు కదా. మంచి యాడ్ రావట్లేదే, సరే పని చేద్దాం అబ్బా. ఇప్పుడు చూసే మీరే ఉన్నారు, మీరు చాలా మంది బిజినెస్లు ఉంటాయి కదా. ఇప్పుడు నేను కూడా నా ఆడియన్స్లో ఉండే చాలా మంది బిజినెస్, ఒక 4-5 బిజినెస్ నేను
నేను ప్రమోట్ చేస్తున్నా. నాకు స్పాన్సర్ లేరు, స్పాన్సర్ క్యాంపెయిన్స్ రావట్లేదు, వస్తే ఈ బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి కాబట్టి మాకు వేరే దారిలో చేస్తున్నాం. అంత కాస్ట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫేవరెట్ క్రియేటర్ తో మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోండి కదా. వాళ్ళు సపరేట్ మెయిల్స్ ఇచ్చింటారు వాళ్ళ కాంటాక్ట్ సెక్షన్ లో, ఆడికెళ్ళి మీరు మెయిల్ చేయండి, ఇలా నేను బిజినెస్ చేస్తున్నాను, నేను ప్రమోషన్ చేద్దాం అనుకుంటాను, వాట్ ఇస్ ద ప్రమోషన్ కాస్ట్ అని చెప్పి వాడు కాస్ట్ చెప్తాడు, మీ ఇద్దరు మాడుకోండి, దాన్ని బట్టి చేసుకోండి. తక్కువైనా కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బెట్టింగ్ యాప్ చేయాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళతో మీరు మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోండి కదా. అప్పుడు ఎవడు బెట్టింగ్ యాప్ సరిపోవాల్సిన అవసరం లేదు కదా. నో, అది ఉండదు. ఆ ఆప్షన్ ఒకటి ఉంది, కానీ ఆప్షన్ ఎవరు చేయరు. అమ్మ పెట్టదు అడుగు తిన్నది అంటే ఎలాగా? ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను నాశనం అయిపోయినాను అంటే మెట్రో పైన సెపరేట్ పెద్ద పెద్ద పోస్టర్లు బ్యానర్లు వేసి ఉంటారు. ఇప్పుడు మెట్రో పగలగొడతారా? దారిలో హోర్డింగ్లు ఉంటాయి, హోర్డింగ్ పగలగొడతారా? పోలీసులు గమని ఉంటారు, పగలగొడతా అంటే దట్స్ ఇల్లీగల్ కదా. దెన్ హౌ డూ యూ థింక్ దిస్ ఇస్ లీగల్? ఒకటి దగ్గర అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే వాడిని బాగా చేయండి, వాడిని బ్యాన్ చేయండి. దట్ ఇస్ నాట్ ద సొల్యూషన్. అవగాహన కల్పించడం, సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవడం, అది కోర్ పాయింట్. ఆ కోర్ పాయింట్ వదిలేసి దిస్ ఇస్ గెటింగ్ పాయింట్లెస్ అండ్ బ్లేమింగ్ ఎవ్రీవన్. కాంట్రవర్సీలో మళ్ళీ కాంట్రవర్సీలు, వాళ్ళకి వెళ్ళి గొడవల్లో మళ్ళీ ఇంకో ఇద్దరు గొడవలు. వాట్ ఇస్ నాన్సెన్స్? ఇంతకుముందు నాన్ వెజ్ నాన్న ఛానల్ ఎప్పుడైతే కాంట్రవర్సీలు జరిగాయో, బలంగా వీడియోస్ అన్ని పెట్టి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవన్నీ వచ్చి తెలుగు కమ్యూనిటీలో క్రియేటర్స్ మొత్తాన్ని తిట్టి వాళ్ళందరి దగ్గర వీడియోలు చేపించి రోస్టింగ్ కమ్యూనిటీ మొత్తాన్ని తిట్టి అందరి దగ్గర వ్యూస్ చేపించి ఒక్కసారి మొత్తం ఆ నేమ్ ని కంటిన్యూస్ గా రిపీట్ చేసి ట్రెండింగ్ పేజ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. సో అతని రెవెన్యూ కానీ తను పెట్టే వ్యూస్ కానీ బలంగా ఉన్న ఛానల్ మొత్తం ఒక్కసారి లేస్తుంది. అంటే ఉన్నాడని తెలుస్తుంది కాబట్టి అక్కడికి ఆ ఛానల్ బలంగా 2 మిలియన్కి వెళ్ళిపోయింది. బాగా రెవెన్యూ అవన్నీ జనరేట్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ ఏదైతే ఉందో ఇది షార్ట్స్ ఛానల్. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ క్రియేటర్స్ లో కూడా షార్ట్స్ చేసే క్రియేటర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఆ క్రియేటర్స్ షార్ట్స్ పెడితే 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ 4 మిలియన్ వ్యూస్ వస్తాయి. అదే క్రియేటర్ లాంగ్ ఫామ్ వీడియో ఒక 5 మినిట్ 6 మినిట్ వీడియో పెట్టినా కూడా మహా అయితే ఒక 70,000 అంతే, అంతకు మించిపోదు. అది చాలా గగనం. అది 20,000 30,000 అయిపోద్ది. ఎందుకు? ఆ ఛానల్ అల్గోరిథం అలా ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి. దాన్ని మార్చాలంటే లాంగ్ ఫామ్ వీడియోస్ కి బలంగా వ్యూస్ రావాలంటే కంటిన్యూస్ గా పెట్టిన వీడియోస్ అన్నిటికీ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వ్యూస్ వస్తున్నాయి అంటే అరే ఇది షార్ట్ ఛానల్ ఒకటే కాదురా, ఈ ఛానల్లో ఉండే ఆడియన్స్ కి లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా నచ్చుతున్నాయని చెప్పేసి ఆ కొత్త ఆడియన్స్ ఎవరైతే లాంగ్ ఫామ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ కూడా సజెస్ట్ చేసి షార్ట్స్ ఛానల్ కాస్త లాంగ్ ఫామ్ వీడియోస్గా మారుతుంది. ఎందుకు మారాలి? అలా లాంగ్ ఫామ్ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. 8 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియో ఉంటే దానికి మధ్యలో మిడ్ రోల్ యాడ్స్ వస్తాయి, దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో యాడ్స్ పరంగా డబ్బులు వస్తాయి, వ్యూస్ పరంగా కాదు. ఇప్పుడు నీకు తెలుసా ప్రపంచ యాత్రికుడు ఛానల్ షార్ట్ ఛానల్ లాంగ్ ఫామ్ వీడియోస్ కాదనేసి మీరు అడగచ్చు. అది అన్వేషణ అవుతుందని చెప్పిస్తే నీ క్లిప్ ఏనంటారా? ఈ ప్రపంచ యాత్రికుల్లోని కంప్లీట్ గా ఉన్న ఆడియన్స్ అందరూ ఇండియన్స్ షార్ట్స్ ఎంజాయ్ చేసేవారు. షార్ట్స్ అంటే చిన్న వీడియోలు ఎంజాయ్ చేసేవారు. అందులో నేను ఫుల్ వీడియో పెడితే ఎవరు దేకరు. ప్రపంచ యాత్రికుల్లో నాన్ వేషనాలో ఫుల్ వీడియో పెడితే 1 మిలియన్ 2 మిలియన్ చూస్తారు, లక్షల ఆదాయం. షార్ట్ వీడియో ఎవరు దేకరు. సో షార్ట్స్ ఆల్గోరిథం వేరు, ఫుల్ వీడియో ఆల్గోరిథం వేరు కదా. షార్ట్స్ అల్గోరిథం వేరు, లాంగ్ ఫామ్ అల్గోరిథం వేరు. లాంగ్ ఫామ్ వీడియోస్ నాన్ నేషనల్ పెడితే లక్షల్లో ఆదాయం. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ దీనిలో జరిగేది అంతా కూడా ప్రతి లాంగ్ ఫామ్ వీడియో అంతా దీంట్లోనే వస్తుంది. నాన్ నేషనల్ ఎందుకు రాట్లా? ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దీనిలో బ్యాకప్ గా ఉండాలి. దీనిలో కూడా లాంగ్ ఫామ్ ఛానల్గా మార్చేస్తే రెవెన్యూ బలంగా వస్తుంది. దీనికి కాంట్రవర్సీ అనే పేరు ఇవన్నీ పెట్టుకునేసి కంటిన్యూస్గా వాడట 300 కోట్ల స్కామ్, 600 కోట్ల స్కామ్, వాళ్ళ తమ్ముడట్ట, వాళ్ళ అమ్మట్ట, వాళ్ళ చెల్లెట్ట, వాళ్ళిద్ది వీళ్ళిద్ది, వాడి పెళ్ళామట్ట, వీడి పెళ్ళామట్ట. అరే ఒక సంబంధం లేని ఒక లేడీ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ హస్బెండ్కి ఫుడ్ చేసి పెట్టుకుంటా అంటే ఆమె ప్రాస్టిట్యూషన్ చేస్తానని చెప్పి నువ్వు నోటు కూర్చున్నట్టు మాట్లాడి ఆమె రేట్ ఎంత అని మాట్లాడి దేనికి? ఏం అవసరం? ఆమె ఏం తప్పు చేసిందని ఆమె ఏమన్నా అడిగితే రవిని అడగాలి. ఆయనతో ఫైట్ చేయ్యా, ఆయన అడుగు కదా, వాళ్ళ వైఫ్ని ఎందుకు? అండ్ ఇట్లాంటి వాటిలో సపోర్ట్ చేయకూడదు డార్లింగ్. ఇలాంటి వాటి క్వశ్చన్ చేయాలి. నువ్వు పాయింట్ మీద మాట్లాడాలి అని చెప్పి మాట్లాడండి. పుట్ ఇన్ ద కమెంట్స్. తనకు డిఎం చేస్తారో క్వశ్చన్ చేస్తారో చేయండి. నేను ఇక్కడ తప్పగా ఏం మాట్లాడలేదురా. ఐఎమ్ జస్ట్ టెలింగ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ ఎథికల్. నువ్వు ఫైట్ చేస్తున్నాడు, కరెక్ట్ పాయింట్ మీద ఫైట్ చేస్తున్నాడు, కరెక్ట్ మీద ఫైట్ చేయి. అసలు ఎంత లేక్ అయిపోయిందంటే గొడవ. సపరేట్ ఒక ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి అందరికి మెయిల్స్ పెడుతున్నారు. నాన్వేషణ@some proton some 1 minute let me tell you. naanveshna@protonmail.com అని ఒక ఫేక్ మెయిల్ క్రియేట్ చేసుకునేసి అందరి క్రియేటర్స్కి మెయిల్స్ పంపిస్తున్నారు. అరే బీఎస్పీకి యాంటీగా వీడియోస్ చేయరా, నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తా, నేను అది చేస్తా అనుకో పంపిస్తున్నారు. ఇప్పుడు అది ఫేక్ అని ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే మిగతా కొన్ని వీడియోస్ చేస్తున్నారు కొంతమంది అనమాట. ఇలాగ నాకు పంపించాడు, దాని రెస్పాన్స్ నేను భయపడేది లేదు, నేను అది చేయను అనుకుంటా మారుతున్నారు అని చెప్పి. కానీ అతనిపైన ఫేక్ అలిగేషన్ చేస్తాం. మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే అలాంటి మెయిల్ నాకు కూడా పంపించారు. నాన్ వేసిన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాడు, మేము ఇద్దరం మారుతా అంటాం. ఆయన నాకు మెయిల్ పంపించాల్సిన అవసరం ఉందిరా. ఈ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ మీ కదా, ఈ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ కదా. సో అందుకు నేను అడిగా అనమాట. యూ కెన్ సీ ది స్క్రీన్ షాట్ హియర్. నేను అడిగా ఈ మెయిల్ నీదా, నువ్వు ఆ మెయిల్ పంపించావా అని. లేదురా అన్నాడు. సో దట్ ఇస్ నాట్ హిస్ మెయిల్. మెయిల్ పంపించాల్సిన అవసరం ఉంది. వార్నింగ్ ఇస్తా నాకు మెయిల్ పంపించాడు అంట. మెయిల్ ఇస్ పర్మనెంట్ రికార్డ్ రా. ఎవడరా చేస్తాడు పనులు, తింగర్ పనులు. ఇన్స్టాగ్రామ్ లో అయితే అన్సెండ్ చేసుకోవచ్చు మెసేజ్ని, మెసేజ్ వెనకైతే చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ లేకుండా డిలీట్ చేసుకోవచ్చు మెసేజెస్ ని. మెయిల్ లో చేయలేదు కదా. అంత పిచ్చినప్పుడు కనిపిస్తున్నారు జనాలు. అనవసరంగా ఫేక్ ఎలిగేషన్లు ఇవన్నీ కొత్త ఏం కాదు వాళ్ళకి ఫేక్ ఎలిగేషన్ లేయడము. ఐ డోంట్ వాంట్ టు సే లైక్ దిస్ గై ఇస్ రాంగ్ అండ్ దట్ గై ఇస్ రైట్, ఆర్ దట్ గై ఇస్ రాంగ్ అండ్ దిస్ గై ఇస్ రైట్. ఆడు పరమకుడు, ఆడు ఫ్రాడ్ చేస్తున్నాడు, ఆడు స్కామ్ చేస్తున్నాడు, ఆడు దొంగే.
కానీ నువ్వు దాని మీద పాత్ తీసుకొని ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు నీ పాయింట్ని సపోర్ట్ చేసే వాళ్ళని, నీ మైండ్ సెట్ని సపోర్ట్ చేసే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటు రెస్పెక్ట్ఫుల్ పాత్లో పోవాలి. బికాస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ యూ. నా మాట అంతే, నా టాకింగ్ స్టైల్ అంతే, నేను అట్టే మాట్లాడుతుంది, నా స్టైల్ అంటే కాదబ్బా, తప్పది. వాళ్ళ పర్సనల్గా తిట్టడం తప్పది. వాళ్ళ పర్సనల్ వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాడుకుంటా ఒక హోస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఏదో క్వశ్చన్ అడిగాడు అంటే దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఉంటే ఇవ్వాలి, కామ్గా ఉండాలి. వాడి పర్సనల్గా టార్గెట్ చేసుకుంటా నీ హీరోయిన్ చూపించుకోవడానికి హౌ ఫార్ ఇస్ దిస్ కరెక్ట్? థింక్ అబౌట్ ఇట్ అన్వేష్ అండ్ అన్వేష్ ఫ్యాన్స్. లేదు నేను ఇలాజికల్గా మాడుతున్నాను, స్టూపిడ్గా మాడుతున్నాను, లేదా రిపోర్ట్ కొట్టాలి దీనికి కూడా, మా అన్ననే అంటావా, మీ అన్నని ఏమన్నా నేను రీతిగా ఫైట్ చేయి అంటున్నా. నీ వరకు వస్తే రూల్స్ మారిపోవడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు అని మాట్లాడుతున్నాను నేను. వేదాన్ అనే ఒక ఇంటర్వ్యూయర్ వచ్చి నేను క్వశ్చన్స్ అడుగుతానంటున్నాడు, లైవ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అని మాత్రమే చెప్పిన. దానికి వాళ్ళ అమ్మని తెలిసిన అవసరం ఉంది. ఇంటర్వ్యూ చేసా వేదాన్ అనే ఒక ఆయన ఫోన్ చేశాడు, నన్ను జాయిన్ అడిగారు, అడగమన్నాడు, అందుకని అడిగి చూస్తాను. ఆయన ఇంతకుముందు వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినాడు, వాళ్ళంతా స్క్రాప్ బ్యాచ్. నీకెందుకయ్యా అది? రావాలనుకుంటున్నాడు, ఓకే రమ్మను, లేదు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అయిపోయింది. అడిగి వాళ్ళ అమ్మని దేనికి? ఇట్లాంటి మాటల వల్లే నేను చీప్గా నీ మీద రెస్పెక్ట్ లేకుండా పోద్ది అన్వేష్. ట్రై టు అండర్స్టాండ్ అసలు ఎంత చీప్ టాక్టిక్స్ అంటే. ఇంతకుముందు ఉమా అనే వాడితో ఫైట్ చేసేటప్పుడు అతన్ని బాడీ షేమింగ్ చేసుకుంటా, ఆడి ముఖం చూస్తే చచ్చిపోతారు మీరు, రక్తంగా కొన్ని చచ్చిపోతారని చెప్పి వీడియోలు తీసి పెట్టడం. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాడను రా. లుక్ ఎట్ దిస్ వీడియో. ఆయన మొహం చూడండి, మచ్చ ఉంటుంది. ఆ మచ్చతో ఉన్న ముఖం పొద్దున్న మీరు 8 గంటలకు చూశారనుకోండి, మీకు 8 గంటలకు వస్తుంది కదా, మీరు చూసిన వెంటనే యాక్సిడెంట్ అవుతుంది. అశాంతి, నష్టం, శని సూట్ అనమాట. శని నాకు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయాలి, లేకపోతే నాకే ఆ వీడియో చూసి మీరు బయటకు వెళ్తే యాక్షన్స్ అవుతాయి, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి, రక్తం కొక్కుకొని చచ్చిపోతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాదరా, ఇది ఎంతవరకు కరెక్ట్ రా? ఆడియన్స్ పోయి వాడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయకపోతే రక్తం కొక్క చచ్చిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇవి నీ యుద్ధాలు, ఇవి నీ ఫైట్స్, వీటిని ఎథిక్స్ అంటారు కదా. పాయింట్కి సంబంధమే లేదు, పాయింట్కి సంబంధమే ఉండదు. లీగల్గా పోయి ఇష్యూని సాల్వ్ చేయాల్సిన విషయాల్ని కాంట్రవర్సీల పేరుతో యూట్యూబ్లో పెట్టి నువ్వు సపరేట్గా డబ్బులు సంపాదించుకుంటా, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటా, గోల చేసుకుంటా, ఇవన్నీ చేసి జనాలు నిర్వహణ చేస్తున్నారు మీరు. అండ్ మాటికి ముందు నా వల్ల చాలా మంది బతికేస్తున్నారు. నేను స్ట్రైక్ లేసి 5,000 ఛానల్ ఎగడతాయి, 10,000 ఛానల్ ఎగడతాయి, కానీ నేను వెయిట్ లేదు, నేను చాలా మంచి అంటున్నాను. నువ్వు లేకేశాలు పనికి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద ట్రోల్స్ అండ్ రోస్ట్లు వస్తున్నాయి. మిగతా ట్రావెలింగ్ కమ్యూనిటీలో మిగతా వాళ్ళ మీద రావట్లేదే? అట్లా స్ట్రైక్ లేసి లేపే ఛాన్స్ ఎక్కువ, దాన్ని ఫ్లెక్స్ చేసుకోవాలంటే నీకన్నా ఎక్కువ ఉప్పల్ బాల్ గాడు, అగ్గిపెట్టి మచ్చగాడు, ఆ వాటర్ ట్యాంక్ నవీన్ గాడు, వీళ్ళకు ఫ్లెక్సీలు చేసుకోవాలా. వాళ్ళ మీద నీకన్నా ఎక్కువ మాఫుల్ ట్రాల్స్ వచ్చినాయి. అది నీ గొప్పతనం కాదు, పనికి మాలు పని చేస్తున్నారు కాబట్టి నేను మెడతో కొడుతున్నారు. అయితే నీ మీద మరి బతికేస్తున్నట్టు, నా వల్లే జనాలు మొత్తం బతికేస్తున్నారు, నా వల్లే జరిగిపోతుంది. నువ్వు లేకి పనులు చేయడం ఆపేసి ఊరి మీద చేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎగ్జాంపుల్గా రంజిత్ ఆన్ వీల్స్ అని మో అంటారే, ఆయన మీద ట్రోల్స్, రోస్ట్లు, మాఫులు ఎందుకు లేవు? ఆయన మూసుకొని ఆయన ట్రావెలింగ్ ఆయన చేసుకుంటున్నాడు. నేను ఒక ఆయన సైకిల్ కొనిచ్చావే, ఆయన మీద ట్రోల్స్, మాఫ్స్ రావు. ఆయన మూసుకొని ట్రావెలింగ్ చేసుకుంటున్నాడు. నువ్వు 20% మాత్రమే ట్రావెలింగ్ కంటెంట్ క్రియేటర్వి, మిగతా అంతా లేకి మాటలు, లేకి చేస్తాలు. నేను నీ మీద 6 నెలల ముందు చేసిన ఆ 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 వీడియోస్, ఆ రెండిట్లో నేను మాడిన పాయింట్స్ 100% కరెక్ట్. ఇప్పటికే ఐల్ స్టాండ్ ఆన్ దట్ మై వర్డ్స్. ఒక్క పాయింట్ మారలేదు దాంట్లో. ఒకవేళ ఆ వీడియోస్ ఏమైనా చూడకపోయింటే జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ వాచ్. నేను తప్పుగా మాడినా మీరు అక్కడ చెప్పండి, అక్కడ కమెంట్ బాక్స్ చెప్పండి. ఓకే, ఫైనలీ పీపుల్ వేకప్. ఎవరి స్వార్థానికి వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఛానల్ డెవలప్ చేసుకొని చూస్తున్నారు. దర్ ఇస్ నో దేశ్ ఆఫ్ ధరణ హియర్, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ దిస్ విల్ బి మై లాస్ట్ వీడియో రా. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దిస్ షిట్ ఎనీమోర్. నేను అడిగింది కాదు ఇది. నన్ను బలంతగా లాక్కొచ్చి గోల చేసి గొడవ చేస్తున్నారు. ఆడు నేను స్ట్రైక్ తీరని కూర్చున్నాడు. ఆడిచ్చిన మాట మీద నిలబడే మగతనం ఆడికి లేదు అని ఆడే చెప్పినాడంట. సో ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, నో ఇష్యూస్ విత్ దాట్. మీకు ముందు అవగాహన రావాలి. చిన్నపిల్లలకి పేరెంటల్ కంట్రోల్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పని గైడెన్స్ ఇవ్వాలి. చిన్నపిల్లలు డబ్బులు పోగొడతారంటే వాడికి పేరెంటల్ గైడెన్స్ లేదని అర్థం. వాడు లక్షలు పోగొట్టేసినా మాకు తెలియకుండా చేసినాడంటే యు ఆర్ నాట్ ఎ కరెక్ట్ పేరెంట్. మా వాడు 20 లక్షలు పోగొట్టుకున్నాడంటే వాడికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. వాడికి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వాలి. వాడు ఆడ పోగొట్టకపోతే మందులో పోగొడతాడు, లేదా పోయి ఇంకో దగ్గర బెట్టింగ్ వేసుకొని పోగొడతాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వాలి జనాలకి. వేరే వాడిని కంట్రోల్ చేయలేదు. ఎప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైకాట్రిస్ట్ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు చెప్పే ఫస్ట్ థింగ్, యూ కెనాట్ చేంజ్ ద వరల్డ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అని. సో వేరే వాడిని బాయ్కౌట్ చేసే ముందు మన కంట్రోల్ పెట్టుకుంటే మొత్తం అంతా కొంత సెట్ అవుతుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. నా ఫన్నీ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. బీ హ్యాపీ, బీ పీస్ఫుల్. ఓకే, జై హింద్. రెస్పెక్ట్ ఇవ్వాల్సినోడికి తీయాలి, అప్పుడే నీకు విలువ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తున్నాడు, ఆడేం చెప్తున్నాడంటే మా అమ్మని దెంగాలంటే 300 వేయండి అంటున్నాడు. ఓకే కదా, వాళ్ళ అమ్మ బాగుంటది కదా అని లింక్ నొక్కితే వాళ్ళ ఎంజాయ్ కూడా వాళ్ళ అమ్మని కాకుండా ఇంకేదేదో లంజలు పెడుతున్నాడు. కాదా ఇప్పుడు నేను అడిగేది, ఈ గొడవల్లో ఎక్కడ సంబంధం లేదు. ఒక స్వాతి అనే రాటి వాళ్ళ వైఫ్ ఎందుకు ఇబ్బంది పడాలి ఇప్పుడు అని అడుగుతున్నాను నేను. అది నేను చెప్పాలి, మరి అది కడుపు చేసింది నేను కాబట్టి నేనే చెప్పాలి. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చేయలేదుగా. అది దానికి 25, నాకు 15. వైజాగ్ లో చదివిన రాసలేలం, పంబాల కొండ. నేను చేసుకున్న రాసలేలం ఏజ్ ఎక్కువ టీచర్ వర్క్స్ లో చేశాను.